ఈరోజు ఎందుకో ఉగ్గాని తినాలనిపించిందండి. యాక్చువల్‌గా మొన్న వాకింగ్‌కి వెళ్ళినప్పుడు ఉగ్గాని బజ్జీ తిన్నాను. అది చాలా బాగా నచ్చింది. అందుకనే ఎలాగైనా చేయాలని ఈరోజు ఉగ్గాని చేస్తున్నాను. సో, వీటికి మరమరాలు, వీటిని మాకెళ్ళి మరమరాలు గాని, బొగ్గు పేలాలు గాని అంటారు. సో, వీటిని ఒక అరకిలో తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత దీనికి కొన్ని పుట్నాల పప్పు, కొబ్బరి కొబ్బరి తీసుకోవాలి. బట్ నా దగ్గర కొబ్బరి లేదు. అందుకని కొన్ని పుట్నాలు, కొన్ని జీడిపప్పులు ఉన్నాయి 4, 5. సో వాటిని వేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. అంటే వీటితో పాటు కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొన్ని ఎల్లిపాయలు వేసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఏదైతే పౌడర్ చేసుకున్నానో దీన్ని కడిగి పెట్టుకున్న మురమురాలకి బాగా కలిసేటట్లు బాగా కలుపుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 2 టమాటాలు ఇవన్నీ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సినంత ఉప్పు దాన్ని కూడా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక పాన్ తీసుకొని దాన్ని 2-3 స్పూన్స్ 3-4 స్పూన్స్ తీసుకోండి ఆయిల్ తీసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, పల్లీలు అదే శనగలు అంటారు కదా, అవి వేసేసి పల్లీలు బ్రౌన్ నట్టు వాటిని బాగా ఫ్రై అవనియండి. మంచిగా కరకరలాడుతూ క్రిస్పీగా ఫ్రై అయితే బాగుంటాయి ఉగ్గానికి. దీంట్లో ఆనియన్, సన్నగా కరిగి పెట్టుకున్న టమాటా అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై అవనియండి. ఆ తర్వాత ఏదైతే మిక్సీ చేసుకొని పెట్టుకున్నామో దాన్ని దీంట్లో వేసి 1 నిమిషం అటు ఇటు కలయబెట్టి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తినండి. దీంట్లో కొబ్బరి కూడా తురుముకొని వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొబ్బరి, కొత్తిమీర గార్నిష్కి, కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళు 2-3 చుక్కలు నిమ్మరసం వేసుకుంటే బాగుంటుంది. దీంతోపాటు బజ్జీ, యాక్చువల్గా దీంతోపాటు బజ్జీ తింటేనే దాని టేస్ట్ వేరే లెవెల్ అండి. ఇది కూడా బాగుంది కానీ దీనికి తోడు అది బజ్జీ తింటేనే బాగుంటుంది. యాక్చువల్గా మేము ఈ మురమరాలతో మిక్చర్ లాగా చేసుకొని తినేవాళ్ళం. సమ్మర్ వస్తే ఇవి సేమ్ ఇలాగే వేసుకునేవాళ్ళం. కాకపోతే వీటిని వాష్ చేయకుండా అట్లా పొడి పొడిగా ఉన్న వాటిని వేసుకొని తినేవాళ్ళం. ఇది బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ నచ్చింది. దీంతోపాటు బజ్జీ ఉంటే కూడా ఇంకా బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ టైం బజ్జీ చేసుకున్నప్పుడు ఇది కూడా చేసుకొని 2 మిక్స్ చేసుకొని తింటాను.